నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కు బస్సు ఢీకొని 11 మంది దుర్మరణం. ఢిల్లీలోని బేబీ కేర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. 6 శిశువులు మృతి, మరో 6 కాపాడిన సిబ్బంది. అనంతపురం జిల్లాలో పోలింగ్ ఘర్షణల నిందితులకు రిమాండ్. 25 మందికి 14 రోజుల పాటు కస్టడీ. వైకాపా అరాచక పాలనతో ప్రాంతాల్లో ఆటవిక రాజ్యం. గూండాగిరితో దారుణాలు, అణచివేతలు. నేడే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. హైదరాబాద్ కోల్కతా జట్ల అమీ తుమీ. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. షాజహాన్పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున ఘర్షణలకు పాల్పడిన నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. యాడికి మండలం కొనుప్పలపాడులో ఎన్నికల రోజైన ఈ నెల 13న 25 మంది ఘర్షణలకు దిగారు. వీరిని ఈ తెల్లవారుజామున ఉరవకొండ జడ్జి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. 20 మంది నిందితులకు రిమాండ్ అప్పగించాలని పోలీసులు కోరగా అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఎన్నికల వేళ తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం అధికారుల ఆదేశాలతో 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పులు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన రికార్డును తానే తిరగరాస్తోంది. ఏటికేడు లక్షల కోట్లు అప్పులు చేస్తోంది. అది ఎంతలా అంటే కొత్త ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లోనే ఏకంగా 21,000 కోట్ల అప్పు చేసింది. వీటిని బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చింది. ఈ లెక్క ఇలాగే సాగిపోతే బహిరంగ రుణమే ఏడాదికి 1,00,000 కోట్లు దాటిపోనుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కని విని ఎరగని రీతిలో అప్పులు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను కొత్త ఏడాది చెల్లించేలా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి 2 నెలల్లోనే విచ్చలవిడి అప్పులకు పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లోనే బహిరంగ మార్కెట్ రుణం మొత్తం 21,000 కోట్లకు చేరిపోయింది. ఈ స్థాయిలో రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గతంలో సగటున నెలకు 5,000 కోట్లకు మించి రుణాలు తీసుకున్న సందర్భాలు లేవు. జగన్ సర్కారులో నెలకు అవి 7,000 కోట్లకు చేరి రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నెలకు 10,000 కోట్ల రుణాలు సమీకరించడం గమనార్హం. ఏప్రిల్లో 10,000 కోట్లే రికార్డు అనుకుంటే మే నెలలో దాన్ని 11,000 కోట్లకు చేర్చారు. ఇలా అయితే ఏడాది మొత్తానికి ఒక్క బహిరంగ మార్కెట్ రుణమే 1,00,000 కోట్లకు మించిపోనుంది. మార్చి నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు ఇండికేటివ్ క్యాలెండర్ పంపింది. తొలి 3 నెలల్లో ఏ వారం ఎంత రుణం తీసుకోనున్నారో తెలియజేసింది. ఏప్రిల్లో 13,000 కోట్లు, మే నెలలో 5,000 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలే విస్మయం కలిగించాయి. కానీ వాస్తవానికి 21,000 కోట్ల మేర అప్పులు పుట్టిస్తున్నారు. ఈ నెలలో చివరి మంగళవారం మే 28న మరో 2,000 కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రభుత్వం వర్తమానం పంపింది. అదీ కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లో అప్పు 21,000 కోట్లకు చేరిపోయింది. కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి 9 నెలలకు రుణ పరిమితి నిర్ణయిస్తుంది. ఈసారి తొలి 6 నెలలకే అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా ఈ అప్పుల మొత్తం తేలుస్తారు. స్థూల ఉత్పత్తి మొత్తాన్ని పెంచి చూపి అదనపు అప్పులకు అనుమతులు సంపాదిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరం చెల్లింపులను చాలా వరకు జగన్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచేసింది. కొత్త ఏడాది అప్పులతో వాటిని చెల్లించవచ్చనే ప్రణాళికే ఇందులో భాగం. వివిధ డీపీటీ పథకాలకు 14,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలనే ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వమే అంగీకరించింది. కేంద్రం 6 నెలల్లో 47,000 కోట్ల రుణ అనుమతులు ఇచ్చింది. ఆ లెక్కన నెలకు సగటున 8,000 కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. అంతకు మించిపోయి మరీ అప్పులు తెస్తుండడం గమనార్హం. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సొంత పన్నుల రూపంలో వచ్చిన రాబడి 1,30,000 కోట్ల వరకు ఉంది. అంటే సగటున నెలకు 10,800 కోట్లు. పన్నుల రాబడికి మించిపోయి మరీ అప్పులు తెస్తున్న ప్రభుత్వం వాటిని తీర్చే మార్గాలను మాత్రం అన్వేషించట్లేదు.
అనారోగ్యం బారిన పడ్డ వారికి చికిత్స అందించాల్సిన ఆరోగ్యశ్రీ పథకానికే రాష్ట్రంలో సుస్థి చేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బకాయిలను విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు పలుమార్లు చికిత్సలను ఆపేస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందించగలమని స్పష్టం చేస్తున్నాయి. నిత్యం ఈ తతంగంతో ఆసుపత్రులు రోగుల నుంచే ఖర్చును లాగేస్తున్నాయి. ఫలితంగా పథకం ఉండి ఉపయోగం లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల వైఖరితో ఆరోగ్యశ్రీ రోగులు నలిగిపోతున్నారు. చికిత్స అందించిన 45 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గ్రీన్ ఛానల్ కింద బిల్లులు చెల్లిస్తామన్న హామీ అమలు కాలేదు. దీన్ని సాకుగా చూపుతూ రోగులను ఆందోళనకు గురిచేసేలా సేవల నిలిపివేతపై ప్రైవేటు ఆసుపత్రులు తరచూ ప్రకటనలిస్తున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రులు వసూళ్లకు తెగబడుతున్నాయి. బిల్లులు ఇవ్వడం లేదంటూ ఈ నెల 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది. చర్చల అనంతరం కొన్ని నిధులు విడుదలయ్యాయి. మిగిలిన నిధులపై ప్రభుత్వ హామీతో సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది. ఇలాంటి తంతు ఇటీవల సాధారణమైంది. బకాయిలతో సంబంధం లేకుండా కొన్ని ఆసుపత్రులు రోగుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులపైనే నడుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చేరిన వారి నుంచి రూపాయి కూడా తీసుకోకూడదు. కొన్ని ఆసుపత్రుల వారు రకరకాల పేర్లతో రోగుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. రోగుల సొంత డబ్బుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాకే చేర్చుకుంటున్నారు. వీటిపై అందిన ఫిర్యాదుల ఆధారంగా అడపాదడపా ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఈహెచ్ఎస్ కింద చికిత్సల కోసం వేతనంలో ప్రతి నెల 300 వరకు చెల్లించే ఉద్యోగులకు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. సొంత డబ్బులతోనే వారు చికిత్స పొందుతున్నారు. వీరి క్లెయిమ్స్ లో ప్రభుత్వం 40% వరకు కోత పెట్టడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందుతున్న వైద్యంపై పగడ్బందీ ఆడిటింగ్ వ్యవస్థ లేదు. దీన్ని కాగ్ ప్రశ్నించింది. బకాయిలను సకాలంలో చెల్లించనందున మెరుగైన వైద్యాన్ని అందించలేకపోతున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు బహిరంగంగా చెబుతున్నాయి. అనుబంధ ఆసుపత్రులకు 1500 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బకాయిలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలే 175 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆసుపత్రులకు వచ్చే పేమెంట్ కేటగిరీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఆసుపత్రులకు పేమెంట్ కేటగిరీ కింద వచ్చేవారి నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. వాటి బిల్లులను 7-8 నెలల నుంచి చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో కొన్ని ఆసుపత్రుల వారు పాత యంత్రాలు, పరికరాలతోనే పరీక్షలు చేస్తున్నారు. అత్యవసరమైతే సెకండ్ హ్యాండ్ యంత్రాలు కొంటున్నారు. యాంజియోగ్రామ్ కోసం వాడే వైర్ను ఆరోగ్యశ్రీ కింద చేరే రోగుల్లో 3-4 వాడుతున్నారని సమాచారం. దీనివల్ల అది కొన్ని సందర్భాల్లో రోగి రక్తనాళాల్లో విరిగి ఉండిపోయే ప్రమాదం ఉంది. ఆసుపత్రుల సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఆసుపత్రులున్నాయి. పట్టణాలు, నగరాల్లోని ఆసుపత్రుల్లో వైద్యులకు యాజమాన్యాలు భారీగా వేతనాలిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు రాబడి లేదన్న ఉద్దేశంతోనూ వసూళ్లకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెంచేలా వైద్యులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి సకాలంలో సొమ్ములు రావట్లేదు. తాజా సమాచారం ప్రకారం 175 కోట్ల వరకు ప్రభుత్వాసుపత్రులు, వాటిలో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రోత్సాహాల కింద చెల్లించాల్సి ఉంది. ఇవి అందక ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ కష్టమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న ప్రతి రోగి వివరాలను ట్రస్టుకు పంపేందుకు కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది లేరు. ఉన్నవారికి వేతనాలను సక్రమంగా చెల్లించడం లేదు. ట్రస్టుకు వివరాలందాక ఆసరా కింద రోగులకు ఆర్థిక సాయము అందడం లేదు. కొన్ని ప్రధాన ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అనుబంధ గుర్తింపు వద్దనుకుంటున్నాయి. దీనివల్ల సీనియర్ వైద్య నిపుణుల సేవలు రోగులకు అందడం లేదు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎంపికైన కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఉచిత చికిత్సను అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ప్రయోజనం పొందేవారు తక్కువ. బిల్లులు అందక అత్యవసర కేసుల్నే ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నారని తెలిసింది. హైదరాబాద్ నిమ్స్ లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో కొన్ని చోట్ల జగన్ ప్రభుత్వం సామంతరాజులను తయారు చేసింది. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలో అత్యధికులు అరాచకాలు, అకృత్యాలకు అతీతులు కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎవరూ ఊహించిన స్థాయిలో కొంతమంది దారుణాలు చేశారు. వాటినే నేర సామ్రాజ్యాలుగా మార్చుకుని విపక్ష నేతలు సామాన్యుల నోళ్లు నొక్కేశారు. పాశవిక ప్రవర్తనతో అడ్డు అదుపు లేకుండా పేట్రేగిపోయారు.
అధికారం అండతో 5 ఏళ్లుగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలను నేర సామ్రాజ్యాలుగా మార్చుకున్నారు. పోలీసులు ఇతర వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను, బలహీనులను అణచివేశారు. పాశవికంగా హత్యలు, దాడులు చేయించారు. తమ అక్రమాలకు ఎదురు నిలిచినా ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులు, ఇతరులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. వారి ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. ఆస్తులు దోచుకున్నారు. ప్రకృతి వనరులను చెరబట్టి 100 కోట్లకు పడగలెత్తారు. దోచుకున్న సొమ్మును వెదజల్లుతూ ఎన్నికల్లోనూ పేట్రేగిపోయారు. ప్రతిపక్షాల్ని భయపెట్టారు. బూతులలోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి, గూండాగిరీకి పాల్పడ్డారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూతులోకి ప్రవేశించి ఈవీఎంను నేలకేసి కొట్టడం, పోలింగ్ మర్నాడు నియోజకవర్గంలో వీరంగం చేయడం దేశమంతా చూసింది. వైకాపా నాయకుల విషపు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న నియోజకవర్గాల్లో తాడిపత్రి, పులివెందుల, పుంగనూరు, చంద్రగిరి, నరసరావుపేట, విశాఖ ఉత్తరం వంటివి మరెన్నో అకృత్యాలకు అడ్డాగా నిలిచాయి. అనంతపురం జిల్లాలో కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఆయన అరాచకాలతో ప్రజలు 5 ఏళ్లుగా నరకం చవిచూశారు. ఏ రోజు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకొని ఆ ప్రజాప్రతినిధి నిత్యం పగలు ప్రతీకారాలతో రగిలిపోయారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించి చిత్రహింసలు పెట్టారు. ప్రజాప్రతినిధినని మరిచిపోయి వీధి రౌడీలా ప్రవర్తించారు. తన రాజకీయ ప్రత్యర్థి తెదేపా మాజీ ఎమ్మెల్యే ఇంటికి మారణాయుధాలతో వెళ్లి వీరంగం సృష్టించారు. తెదేపా సానుభూతి పరుల చీనీ తోటలను నరికేయించారు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలెడతానంటూ బహిరంగంగానే ప్రకటించిన ఆయన ఈ 5 ఏళ్లు అలాగే అరాచకాలతో చెలరేగారు. ఆయన కుమారుడు కూడా ప్రజాప్రతినిధికి ఏమీ తీసిపోరు. తండ్రి కొడుకులు కలిసే హింసాకాండ కొనసాగించారు. గతంలో అక్కడ పనిచేసిన ఒక డీఎస్పీని అడ్డుపెట్టుకుని తెదేపా నాయకులు, కార్యకర్తలపై అణచివేతకు పాల్పడ్డారు. నియోజకవర్గ కేంద్రమైన మున్సిపాలిటీకి చైర్మన్ గా తెదేపా నేత ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రజాప్రతినిధి చైర్మన్ కు సహకరించవద్దని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. తెదేపా నేత సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి అవినీతిని ప్రశ్నించినందుకు తెదేపా దళిత కౌన్సిలర్ ఇంటిపై దాడి చేశారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా ఆ ప్రజాప్రతినిధి మరోసారి వీరంగం సృష్టించారు. తెదేపా ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. తెదేపా బీసీ నేత ఇంటికి వెళ్లి దాడి చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించేందుకు ఈ నెల 14న వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డి తదితరులు రాళ్లు, సమ్మిట, బీర్ బాటిళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. వారంతా తిరుపతి జిల్లాలోని చంద్రగిరికి చెందిన ఒక ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరులు. సీఎం జగన్ అండ చూసుకుని ఈ 5 ఏళ్లలో ఆ ప్రజాప్రతినిధి ఎంతగా చెలరేగిపోయారో, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. పోలీసుల్ని ప్రయోగించి ఈ 5 ఏళ్లలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని నోరెత్తకుండా చేశారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీ చేస్తుండగా ఆయన మరో జిల్లాలో లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం దంపతుల కోసం భారీ సెట్టింగ్లతో తాత్కాలిక గుడి కట్టడం వెనుక ఆ ప్రజాప్రతినిధి కృషి ఉంది. అలా వీర విధేయత కనబరుస్తూ సీఎం కు దగ్గరై ఆయన అండతో తన నియోజకవర్గాన్ని నేర సామ్రాజ్యంగా మార్చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారు. ఈసారి కుమారుణ్ణి గెలిపించేందుకు అన్ని అడ్డదారులు తొక్కారు. రౌడీ గ్యాంగ్లను పెంచి పోషించి వారితో తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు వేసినప్పటి నుంచే నియోజకవర్గంలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుటే వైకాపా మూకలు తెదేపా కార్యకర్తలపై రాళ్లదాడి చేశాయి. పోలింగ్ రోజున రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాల్వలో వైకాపా అభ్యర్థి తన అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తెదేపా నేతలను భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ తర్వాత మీ సంగతి చూస్తామంటూ బెదిరించారు. ప్రభుత్వ పెద్ద ప్రాతినిధ్యం వహించే వైఎస్ఆర్ జిల్లాలోని ఆ నియోజకవర్గం ప్రత్యేక సామ్రాజ్యం. అక్కడ రాజ్యాంగం, నియమాలు, నిబంధనలు పనిచేయవు. ఏ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగవు. నియంత పాలన కొనసాగుతోంది. వైకాపా తప్ప ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో కూర్చొనివ్వరు. 5 ఏళ్లలో అన్ని ఎన్నికలు దౌర్జన్యంగా, ఏకపక్షంగా చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాలు వైకాపా నేతల గుప్పిట్లోనే ఉంటాయి. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఒక గ్రామంలో తెదేపా ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. 2019 ఎన్నికల్లో తెదేపా
వైకాపా ఏజెంటుగా ఉండేందుకొచ్చిన వ్యక్తిని వ్యవసాయ మోటార్ పైపులు కత్తిరించి బావిలో పడేస్తామని, చీనీ తోట ఎండిపోతుందని బెదిరించారు. అక్కడ వైకాపా అణచివేతలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేందుకు ఇదో నిదర్శనం. ఒక కీలక నేత హత్య కేసులో ప్రధాన నిందితుడైన, ప్రభుత్వ పెద్ద అండతో అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఒక ప్రజా ప్రతినిధి చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఆ ప్రజా ప్రతినిధి అనుచరుల గుప్పిట్లో చిక్కుకొని నియోజకవర్గ ప్రజలు బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. వారికి అడ్డొస్తే తనా పరా భేదం లేదు. ప్రతిపక్ష నాయకులపై పోలీసుల్ని ఉసిగొల్పి అక్రమంగా కేసులు బనాయించడం, దౌర్జన్యాలకు పాల్పడటం నిత్యకృత్యం. నియోజకవర్గంలోని వైకాపా చోటామోటా నేతలందరికీ ఆ ప్రజా ప్రతినిధి సిఫారసుపై అప్పటి ఎస్పీ అన్బురాజన్ నిబంధనలకు విరుద్ధంగా గన్ లైసెన్సులు మంజూరు చేశారు. కొందరికి గన్మెన్లనిచ్చారు. టిఫిన్ సెంటర్ నడిపే ఒక వ్యక్తికి అలాగే లైసెన్స్ ఇస్తే నియోజకవర్గ కేంద్రం నడిబొడ్డున కాల్పులకు తెగబడి ఒకరిని చంపేశాడు. ఆ నియోజకవర్గంలో పోలీసులు ఐపీసీ సెక్షన్లకు బదులు వైసీపీ సెక్షన్లకే ప్రాధాన్యమిస్తారు. ప్రతి మండలానికి పార్టీ తరపున ఒకరు ఇన్ఛార్జిగా ఉంటారు. పోలీసులు వారి కనుసన్నల్లో పనిచేయాల్సిందే. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో అనేక హత్యలు, అణచివేతలు జరిగినా ఎవరూ నోరెత్తరు. 2022 సెప్టెంబర్ 19న పరమేశ్వర్ రెడ్డి అనే తెదేపా నేతను వైకాపా వర్గీయులు హతమార్చారు. కృష్ణయ్య అనే దళితుడిని వైకాపా నేతలు గ్రామం నుంచి బహిష్కరిస్తే పోలీసు రక్షణతో తిరిగొచ్చారని కక్షగట్టి నెల గడవక ముందే కిరాతకంగా హతమార్చారు. వైకాపా ప్రభుత్వంలో నంబర్ 2గా చలామణి అవుతున్న, పెద్దాయనగా అందరూ పిలుచుకునే ఆ ప్రజాప్రతినిధి చిత్తూరు జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని నేర సామ్రాజ్యంగా మార్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పైకే వైకాపా కార్యకర్తలను, పోలీసులను ఉసిగొల్పి నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు వెళ్తున్న 14 మంది తెదేపా కార్యకర్తల్ని ఆయన అనుచరులు మధ్యలోనే అపహరించారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి, కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో వారిని విడిచిపెట్టారు. ఆ పెద్దాయన ఎంత అరాచక శక్తో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ. అన్ని వ్యవస్థల్ని కనుసైగలతో శాసించే ఆయన పేరు చెబితే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు సైతం వణికిపోతారు. రాజ్యాంగం, చట్టం, నిబంధనలు, మానవ హక్కులు వంటివేమీ అక్కడుండవు. ఆ పెద్దాయనకు పోలీసులే సైన్యం. ప్రతిపక్ష నేతలెవరూ ఆయన నియోజకవర్గంలో పర్యటించకూడదు. ప్రతిపక్ష పార్టీల జెండాలు ఎగరకూడదు. సభలు, సమావేశాలకు అనుమతివ్వరు. వారి దాడులు చేయించి బాధితులపైనే కేసులు పెట్టిస్తారు. కొన్ని నెలల క్రితం సైకిల్ యాత్ర చేస్తూ కుప్పం వెళ్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెదేపా కార్యకర్తల దుస్తులు విప్పించిన అమానవీయ సంఘటన జరిగింది ఆయన సామ్రాజ్యంలోనే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకొని బీభత్సం సృష్టించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్లు తిరస్కరింపజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో 3 పంచాయతీలు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. పెద్దాయన అనుచరుల ఇసుక దోపిడీపై గళమెత్తిన తెదేపా కార్యకర్త శివకుమార్ పై 2022 జూలైలో వైకాపా నాయకులు దాడి చేసి చేతులు విరగ్గొట్టి రోడ్డు పక్కన పడేశారు. రాజారెడ్డి అనే వ్యక్తి తెదేపాలో క్రియాశీలకంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక 2022 ఏప్రిల్లో అపహరించి ఓ తోటలో బంధించి 2 కాళ్లు విరిచేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరీ కార్యక్రమంలో భాగంగా గతేడాది ఆగస్టు 4న కొరబలకోట మండలం అంగళ్లు నుంచి పోతల పట్టుకొస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన గొడవలకు సంబంధించి తెదేపా నేతలు, కార్యకర్తలు 600 మందిపై కేసులు పెట్టారు. 200 మందిని అరెస్టు చేశారు. పెద్దాయన, ఆయన అనుచరుల ఆదేశాల మేరకు సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించారు. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన వ్యాపారవేత్త, భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ను 5 ఏళ్లలో అనేక వేధింపులకు గురిచేశారు. పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గం మాచర్లకేమీ తీసిపోదు. దానికి 10 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రజాప్రతినిధి వృత్తిరీత్యా వైద్యుడు. ఉన్నత విద్యావంతునని మర్చిపోయి ఈ ఎన్నికల్లో ఆయన వీధి రౌడీలా ప్రవర్తించారు. పోలింగ్ రోజున అనుచరులను రెచ్చగొట్టి బీభత్సం సృష్టించారు. తెదేపా కార్యకర్తలపై దాడుల కుసిగొలిపారు. పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ బూత్ వద్ద ఆ ప్రజాప్రతినిధి తన కారులో 10 మందికి పైగా అనుచరులను వెంటేసుకుని కర్రలతో వీరంగం చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. సాయంత్రం 200 మందికి పైగా కార్యకర్తలకు కర్రలు సరఫరా చేశారు. గుంటూరు రోడ్డులోని తన ఆసుపత్రి వద్ద ఆయన కారుపై నిలబడి ఉండగా అనుచరులు కర్రలను పైకి చూపిస్తూ రౌడీయిజం ప్రదర్శించారు. ఆ ప్రజాప్రతినిధి మీసం మేలేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ 5 ఏళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పీల్చి పిప్పి చేశారు. రౌడీ మూకలు, అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారు.
ప్రశాంతతకు మారుపేరైన విశాఖ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో అరాచక శక్తులు పేట్రేగిపోయాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ నాయకుడు ప్రభుత్వ పెద్దల అండతో నియోజకవర్గాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. రౌడీయిజం, స్థిరాస్తి దందాలు, అక్రమ వ్యాపారాలు, బెదిరింపులు, అణచివేతల్లో ఆ నాయకుడి ప్రతిభను గుర్తించి ఈ ఎన్నికల్లోనూ పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతూ అధికారులను బెదిరిస్తూ ఆయన చేసిన దాష్టీకాలు అన్నీ ఇన్ని కావు. ఆయన నామినేషన్ వేసిన రోజు రౌడీ గ్యాంగులను, అరాచక శక్తుల్ని వెంటేసుకుని హల్చల్ చేశారు. రిటర్నింగ్ అధికారి గదిలోకి పదుల సంఖ్యలో అనుచరుల్ని వెంటేసుకుని వెళ్లారు. పోలీసులు ఎంత చెప్పినా లెక్క చేయలేదు. ఆయన వెంట ఉన్న రౌడీలు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో 100 మీటర్ల వెలుపలే అంతా ఉండిపోవాలి. ఇక్కడ మాత్రం భారీ ఊరేగింపు, చప్పుళ్లతో కార్యాలయం సమీపం వరకు చేరుకున్నారు. పోలింగ్ రోజు అక్కయ్యపాలెంలోని కాలనీతో పాటు అనేక చోట్ల ఆ నాయకుడి అనుచరులు కవ్వింపు చర్యలు, వాగ్వాదాలకు దిగారు. పల్నాడు జిల్లాలో నిత్యం రావణ కాష్టంలా రగిలే నియోజకవర్గాల్లో వైకాపా ప్రజా ప్రతినిధి, ఆయన సోదరుడి అరాచకాలకు అడ్డు అదుపు లేదు. 20 ఏళ్లుగా అక్కడి ప్రజల్ని పీడిస్తున్న ఆ ప్రజా ప్రతినిధి నియోజకవర్గాన్ని తన సొంత సామ్రాజ్యంలా, ఆటవిక రాజ్యంలా మార్చేశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులకు, హత్యాకాండకు తెగబడ్డారు. ఆ ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో వైకాపా మూకలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. 2019లో వైకాపా అధికారం చేపట్టగానే ఆ పార్టీ ముఠాలు తెదేపా మద్దతుదారుల్ని గ్రామాల నుంచి తరిమి కొట్టాయి. తెదేపాకు పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీ వారిని గ్రామ బహిష్కరణ చేశారు. వైకాపా మూకలు పట్టపగలే హత్యలకు తెగబడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలను బెదిరించి మాచర్ల మున్సిపాలిటీతో పాటు దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో స్థానిక పదవులన్నీ వైకాపా అభ్యర్థులకే ఏకగ్రీవం చేసుకున్నాయి. అక్కడ అన్ని పదవులు, కాంట్రాక్టులు ఆ ప్రజా ప్రతినిధికి, ఆయన సోదరుడికి, వాళ్ల మనుషులకే దక్కాలి. అన్ని వ్యాపారాలు వాళ్లే చెయ్యాలి. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా ఆ ప్రజా ప్రతినిధి ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టారంటే ఎంత కండకావరమో అర్థమవుతోంది.